ప్రభాస్ గారిది వర్షం సినిమాలో ఒక మూమెంట్ గురించి మాట్లాడుకున్నాం. అవును. అది మొత్తం సోషల్ మీడియాని తగలబెట్టేసింది. ఎక్కడ పట్టినా వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. అయ్యో నాకా, నేనేం చేయలేదు సార్, నాన్నగారు చేశారు అది. అంటే మీరు ఆ కామెంట్ చేయడం వల్ల అదా సార్, నేను చేయడం ఉంది సార్, అది అందరు అంటారు కదా సార్, అది నాకు జస్ట్ మీరు అన్నప్పుడు నాకు సడన్గా నాకు గుర్తొచ్చింది సార్. ఇట్ వాజ్ వాట్ మాస్ మూమెంట్ సార్ అది. థ్యాంక్ యూ సార్. మానస గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అంటే మన రూటెడ్ కథ చెప్పలేకపోవడం వల్లనే ఎంసీయూ లాంటి సినిమాలకి ఆదరణ పెరుగుతుంది అనుకుంటారా? అయ్యో అస్సలు లేదండి, నేను అలా ఏం చెప్పలేదండి. నేను ఏమన్నా అంటే ఎంసీయూ లాంటి కథల్ని ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు వాళ్ళవి ఇంకా మీరు థార్ తీసుకోండి, ఇవన్నీ దేర్ ఆల్ దేర్ లిటరేచర్, వాళ్ళ పాత కథలు అవి, దేర్ స్టిల్ అలైవ్. మనం కూడా చూస్తున్నాం, మన దేశం వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళందరివి. నేనేమన్నానంటే అలా ఇన్స్పిరేషన్ తీసుకొని మన పాత కథల్ని కూడా చెప్పొచ్చు మళ్ళీ అన్నానండి, అంతే. ఎంసీయూ లేదనే అంత నేను అట్లా కదండి, మన కథలు చెప్పలేకపోవడం వల్లే వాటికి డిమాండ్ పెరుగుతుందా అనేది నా క్వశ్చన్ సార్. అలా ఏం లేదండి, ఎప్పుడు కథలకి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్కి కథలు వినడానికి మనకి ఓపిక చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు దానికి సాచురేషన్ లెవెల్స్ ఉండవు. మనం కథలు వినడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం. సో దానివల్ల దీనికి లేదని కాదు, కానీ దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని మనం ఇంకొంచెం చేస్తే బాగుంటుందండి, అంతే. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిహారిక గారు హాయ్ అండి. హలో. సో కమిటీ కుర్రాలతో ఒక చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ కొత్త ఫేసెస్ని తీసుకుని వచ్చి ఒక మంచి హిట్, అది కూడా థియేటర్స్లో లాంగ్ రన్ ఉంది అప్పుడున్న సిచ్యుయేషన్స్లో. అలాగే రాకాస కూడా ఇప్పుడు థియేటర్స్లో లాంగ్ రన్ ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? కంటెంట్ విల్ స్పీక్ అండి, 100%. అండ్ ఐ బిలీవ్ దట్ రాకాస ఫ్యామిలీస్కి రియల్గా చాలా చాలా అట్రాక్ట్ అయ్యే సినిమా యూనో రాకాస అనేది. సో ఆ విధంగా చూసుకుంటే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ లాంగ్ రన్ ఇన్ ది థియేటర్స్ ఇట్ సెల్ఫ్. అండ్ యాక్టర్గా ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది, బట్ ప్రొడ్యూసర్కి ఆ కంఫర్ట్ జోన్ అనేది ఉండదు. అన్ని టెన్షన్స్ ఉంటాయి, డేట్స్ని అరేంజ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఆర్టిస్టులకి కంఫర్ట్స్ ఉండేలా చూసుకోవాలి, అండ్ ప్రొడక్షన్ హౌస్ మొత్తం కూడా ఇదంతా పోస్ట్ ప్రొడక్షన్ ఒక లెక్క, ప్రీ ప్రొడక్షన్ ఒక లెక్క. సో బట్ ప్రొడ్యూసర్గా ఎంతవరకు మీరు మీ కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసుకోగలిగారు? ఈ టీమే నా కంఫర్ట్ జోన్ అండి. ఆల్రెడీ నాకు దివ్య పర్సనల్గా చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఈవిడ నయన్ నాది 3rd ప్రాజెక్ట్, సంగీత్ తోటి 2nd ప్రాజెక్ట్, మాన్సా గారితో 2nd ప్రాజెక్ట్, రమేష్ గారితో పుట్టినప్పటి నుంచి ఫోర్త్ సారీ ఏమన్నాను, ఫోర్త్ మాన్సా శర్మ తోటి ఇది నా 4th ప్రాజెక్ట్, రమేష్ గారు చిన్నప్పటి నుంచి. సో ఐ థింక్ ఈ స్పేసే నాకు చాలా కంఫర్టబుల్ స్పేస్. ఐ డోంట్ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ స్పేస్. నిహారిక గారు, నాన్నగారు ఆల్రెడీ ప్రొడ్యూసర్గా ఆయన ఒక ఫేస్ చూసేశారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఇలా మూవ్ ఆన్ అవుతున్నప్పుడు కానీ ఇప్పుడు అందులోకి వరుణ్ గారితో ఇంకొక మంచి ప్రాజెక్ట్ సైన్ చేశారు. నాన్నగారు ఏమైనా ప్రొడక్షన్ తరపున ఏమైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారా? సజెషన్స్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు, లేదంటే ఇలా వెళ్తే బాగుంటుంది అని? నేను ప్రొడక్షన్ చేస్తేనే కాదండి, నేను ఇగో ఇంత చిన్న హీల్ వేసుకొని నడిచా మా నాన్న జాగ్రత్త అంటాడు. మా నాన్న భయం అలాంటిది నా పట్ల. బట్ హీ ఫుల్లీ ట్రస్ట్ మీ, సపోర్ట్స్ మీ. నా వెనకాల ఒక ధ్వజస్తంభంలో ఉంటాడు మా నాన్న. సో అదే నా ధైర్యం. ఆల్ ది వెరీ బెస్ట్. సంగీత్ గారు, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అందరినీ అడగొచ్చు. మానస గారు చాలా సైలెంట్గా కనిపిస్తూ ఉంటారు ఆన్ స్టేజెస్. ఇప్పుడు మేము చూస్తున్నాం, ఆవిడ మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ లేదంటే యాక్షన్ చెప్పినప్పుడు కానీ ఆవిడ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అంటే ఏం చెప్తారు? అంటే ఆవిడ అరిచిన ఆ వాయిస్ లెవెల్, ఆ కంపోజర్ అలాగే ఉంటుందండి. బట్ మీకు అరిచారు మాత్రం అర్థమైపోద్ది. అది మనకి అంటే మీకు మాత్రమే అర్థమవుద్ది, మిగతా లేదు అందరికి అర్థమవుద్దండి. లేదు సెట్ బాగా కంట్రోల్ చేస్తారండి ఆవిడ, అందులో లేదు. నిజంగానే ఆవిడ ఈ కెమెరాలన్నీ ఒకసారి ఆపేమనండి, అప్పుడు ఆవిడ చాలా ఫ్రీగా మాడతారు. ఆవిడకి నిజంగా చాలా కెమెరా షై. ఫోటో దిగినప్పుడు కూడా చాలా ఆక్వర్డ్ అయిపోతుంటారు ఆవిడ. బట్ అవుట్ సైడ్ నో, షీఈ్ వెరీ ఫ్రీ. బట్ షీ హ్యాస్ అ వెరీ కామ్ కంపోజర్, సంథింగ్ అబౌట్ హర్ దట్ ఆవిడ ఇప్పుడు మీరు చూస్తున్నారుగా సోషల్ మీడియాలో, అరిచినా సరే ఎలిగెంట్ అంటున్నారు, వావ్ బ్యూటిఫుల్ అంటున్నారు. ఇంకేం, సో ఇట్స్ జస్ట్ హర్. కాదండి, ప్రమోషన్స్లో నిహారిక గారిని డామినేట్ చేసి మరి ప్రమోషన్స్ చేసేస్తున్నారు, అంతా రేంజ్ రోవర్ కోసమేనా? ఏదో మళ్ళీ అడగరా. ప్రమోషన్స్లో నిహారిక గారిని డామినేట్ చేసి మరి 3rd క్వశ్చన్ ఎవరు అడగకూడదండి, ఫస్ట్ ఎవరు అడగలేదు. లేదండి, ఆవిడకి నాకు ప్రమోషన్స్లో కాంపిటీషన్ అనమాట. అంటే